జీవితాలు చాలా కష్టం అనమాట వీళ్ళకి. అది ఏ విధంగాననేది చెప్తాను అనమాట. పెద్ద సమస్య ఏంటంటే ఈ వ్యాపారాలన్నిటికీ కూడా వీళ్ళు అడ్డంకనమాట. ఇప్పుడు ఇలాగ క్యాంపులు వెళ్ళాలన్నా, ఇది వెళ్ళాలన్నా, ఎంత ఇలాగ ఎంజాయ్ చేయాలన్నా వీళ్ళేమో ఇప్పుడు వద్దు, ఇది వద్దు, అది వద్దు అని ఏవో సూక్తులు చెప్తుంటారు అన్నమాట. అందుకే వీళ్ళని ఒకేసారి హతమారిస్తే బాగుంటుంది అనేది ఒక పథకంలాగా చేశారండి. అది ఏంటంటే నాకు కొన్ని విషయాలు తెలిసాయి. అవన్నీ నేను కలుపుకుంటూ వస్తే అప్పుడు మీకు అర్థమవుతుందనమాట. ఇప్పుడు నేను ఏ విధంగా కలిపానో చూడండి. అది ఇప్పుడు ఈ పూజించే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ముగ్గురు చేసే పనులన్నీ మీరు చూస్తే ఉదయం నుంచి సాయంకాలం వరకు ముగ్గురు కూడా వాడేది ఏంటంటే ఇదండి, పొగ. ఈ పొగ అనేది వీళ్ళు వాడతారనమాట. చర్చిలో వాడతారు, మన హిందువులు దేవాలయాల్లో వాడతారు, ఇంకా మాస్కుల్లో కూడా వాడతారు. అందరూ వాడతారనమాట పొగ అనేది. ఈ పొగని మార్చగలిగితే అప్పుడు వీళ్ళకి ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అనమాట. ఇప్పుడు మొట్టమొదటిగా ఏమైందంటే బ్రిటిష్ కాలంలోని ఈ గంధపు చెక్కలనే ఉన్నాయండి. గంధపు చెక్కలనే ఉన్నాయి. ఈ గంధపు చెక్కలనేమో మీరు మైసూరు ఆ ప్రాంతంలోనంట మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ ఏదో పెట్టి గంధపు చెక్కలనేమో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి, ఇది అది అని ఏవో పెట్టారనమాట. ఇప్పటికీ కూడా అవన్నీ ఉన్నాయి. గంధపు చెక్కల్ని ఇచ్చేయకూడదు, గంధపు చెక్కల్ని పెంచకూడదు, ఏవో రకరకాల సూత్రాలన్నీ పెట్టారనమాట. జిల్లా కలెక్టర్ ఉండాలి కొట్టేటప్పుడు, ఈడు తీసుకెళ్ళిపోతాడు, ఆడు తీసుకెళ్ళిపోతాడు, ఏవో పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే రైతులు వీటిని పెంచడానికి ఇష్టం లేదనమాట ఎవరికి. ఎందుకంటే ఆ గోలంతా ఎవడ పడతాడని చెప్పేసి. ఓకే, ఇది చేశారనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 18వ శతాబ్దంలోనే జరిగిందనమాట. 1882 ఆ కాలంలోనే జరిగింది. 19వ శతాబ్దం కూడా జరిగిందనమాట అది. ఇప్పుడు చూడండి ఏంటంటే ఇప్పుడు మన రామాయణ కాలంలోని ఇలాగ అయోధ్యాకాండలో 76 సర్గలోని ఇలా చెప్పారండి. చందన, అగరు, ఇవి ఇంకా గుగ్గిలం ఇవన్నీ కలిపి, దేవదారు అవన్నీ కలిపి అంట దశరథుడు చనిపోయినప్పుడు ఇవన్నీ కలిపి చేశారు అని చెప్పేసి అని ఒక వాక్యం అనేది చూసాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తే చందనం అనేది ఎక్కడుంది? మన మైసూర్లో ఉంది. మైసూర్ అని ఇప్పుడు ఏదో ఉన్నదని అంటున్నారు. కానీ మా రామాయణం ఎక్కడ జరిగింది? అయోధ్యలో జరిగింది. చాలా దూరం కదా. అంటే పూర్వం ఏంటంటే ఎక్కువగా ఈ చందనాన్ని అగరు ఇంకా పత్రం ఇంకా చాలా ఉన్నాయి, దేవదారు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా ఎక్కువగా చందనం అనేది వాడేవారు అనమాట. అది మాత్రం చాలా ముఖ్యం. చందనం అనేది వాడేవారు. అది అంటే ఇదేంటంటే ఈ రామాయణం నేను ఎందుకు తీసుకున్నానంటే చందనం అనేది పూర్వం వాళ్ళు వాడేవారు, చాలా ఎక్కువగా వాడేవారు అనమాట. మేమేమో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర పెరుగుతుంది, ఒక దగ్గర పెరుగుతుందో 10 దగ్గర పెరుగుతుంది. ఇప్పుడు మనం దాల్చిన చెక్క కావాలని అంటే అదేంటంటే శ్రీలంక నుంచి వస్తుంది అనమాట. దాల్చిన చెక్క అనేది అక్కడ పండుతుంది. అలాగని చెప్పిన ఎవరు వాడడం మానేస్తున్నారా అని అంటే దేశం అంతా వాడుతున్నారు, ప్రపంచం అంతా వాడుతున్నారు. ఈ విధంగా ఏంటంటే చందనం కూడా ఒక దగ్గర నుంచి వస్తే అది పర్లేదు, ఒక దగ్గర నుంచి వచ్చినా 100 దగ్గర నుంచి వచ్చినా పర్లేదు, కానీ దేశం అంతా వాడేవారు అనమాట చందనాన్ని. అది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు గుగ్గిలం అనేది కూడా ఒకటి ఉంది అదనమాట. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ జరుగుతుంది, నేను పరిశోధన చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటనంటే చందనం అనేది ఉంది. దీన్ని కాలిస్తే కొంచెం పొగలాగా వస్తుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి ఆవు పేడ అనేది కూడా ఉంది. ఒకవేళ మీరు ఆవు పేడని కాల్చారనుకోండి, అది మన ముక్కుకు తగిలినప్పుడు మనకి కళ్ళు మంట అలాగా వస్తుందన్నమాట. గుగ్గిలం మీరు కలపండి, కానీ కళ్ళు మంట అదంతా ఉంటుంది. కళ్ళు మంట లేకుండా ఉండదన్నమాట ఆవు పేడ అనేది కాల్చినప్పుడు. గుగ్గిలము ఆవు పేడలో కలిపినప్పుడు అది మనం ఆ మంట అనేది మీరు వాసన అనేది చూస్తే మీకు కళ్ళు మంట
ముక్కులోని కొంచెం ఆ ముక్కు కూడా పర్లేదు, కొంచెం పర్లేదు, కానీ కళ్ళు మంట, దగ్గు అలా వస్తుందన్నమాట. కొంచెం పీల్చొచ్చు, ఎక్కువ పీలిస్తే కొంచెం కష్టం అనమాట అండి. అదే గంధపు చెక్క అని అంటే కొంచెం అది వేరనమాట. అది చెప్తాను. ఇప్పుడు ఏమైందంటే ఈ వ్యాపారస్తులు ఏం చేశారనంటే వీటిని కలుషితం చేయడం మొదలుపెట్టారనమాట. ఇప్పుడు ఎవరైనా దీన్ని కలుషితం చేయగలిగితే మొత్తం ఈ ముగ్గురిని కూడా హతమార్చొచ్చు అనమాట. అది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద ఇల్లులు, పెద్ద పెద్ద దేవాలయాలు అవన్నీ ఉండేటప్పుడు ఆవు పేడ తీసుకుని వాటిలోనేమో గుగ్గిలం అవేవో కలిపి మనం చేస్తారు. ఇవన్నీ చేస్తారు. ఆ ఆవు పేడ అనేది పెట్టి, గుగ్గిలం అనేది పెట్టి చేస్తారు. పెద్ద పెద్ద ఇల్లు, పెద్ద పెద్ద దేవాలయాలు అదంతాను. ఆవు పేడ వాడడం బదులు చెక్క కూడా వాడతారనమాట. ఇది జరుగుతుందన్నమాట. అయితే ఇది పెద్ద పెద్ద ఇల్లు. చిన్న ఇల్లుకి వచ్చేసరికి పూర్వం అనమాట ఇలా జరిగేది. ఈ చందనం అటువంటివి వాడేవారు అనమాట. ఎందుకంటే చిన్న గదులు, చిన్న ఉండేటప్పుడు కొంచెం చందనం లాంటిదే వాడాలన్నమాట. అది లేకపోతే ఇంకా దేవదారు చెట్లు అవి కూడా ఉన్నాయి. ఇక చాలా ఉన్నాయన్నమాట ఇటువంటివి అన్నీను చెట్లు. అది పెద్ద ఇల్లులు వచ్చేటప్పుడు ఆవు పేడ అనేది వాడచ్చు. పేడ అనేది వాడుకొని చందనం కూడా వాడచ్చు అనమాట. పెద్ద ఇల్లు వచ్చేటప్పుడు, పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేటప్పుడు. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు నేను చెప్తాను, కొంచెం శాస్త్రీయంగా ఉంటుంది. అది చూడండి. చందనం ఎలాగుంటుందంటే చందనం చెట్టు అనేది చూసేటప్పుడు, చెట్టు నిజమైన చందనపు చెక్క అనేది చూసేటప్పుడు దానిలోని ఈ విధంగా ఉంటుందన్నమాట. నూనె అనేది ఉంటుంది అనమాట అండి. లోపల ఇక్కడ నూనె అనేది ఉంటుందన్నమాట. ఈ నూనె అనేది ఉండేటప్పుడు అది ఏం చేస్తుందనంటే మనం చందనం ఒక అంచును కాల్చినప్పుడు ఈ నూనె మధ్య మధ్యన కాలుతూ అలా చివరి వరకు కాలుతుంది అనమాట. ఇదేంటంటే ఇది ఈ మనకు సామాన్యంగా దొరికిన చెక్కల్లోని ఉండదనమాట అండి. అలాగా ఆ నూనె అనేది ఆ లోపల ఉంటుందన్నమాట. అది ఈ విషయం అనేది జరిగింది. ఇప్పుడు ఏమైందనంటే ఈ చెక్క అనేది తీసుకుని దానిలో నూనె వేసి ఇలా చేసినా సరే ఇలా రాలేదన్నమాట. సో అందుకే ఏం చేస్తారంటే ఈ చెక్కలోని బొగ్గు అటువంటి ఏదైనా కలుపుతుంటారు అన్నమాట. అది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏమైందనంటే అది ఇంకొకటి విషయం ఏంటంటే ఈ మైసూర్ శాండిల్ అక్కడ చుట్టుపక్కల అది ఎక్కడైతే చందనం అనేది పెరుగుతుందో అక్కడ మీరు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ముందు చందనపు నూనెని తీసేస్తారండి. తీసిన తర్వాత వాళ్ళు బయటికి వదులుతారనమాట. ఎందుకంటే అది చాలా ఖరీదు ఏదేదో చెప్తారు, అది వదిలేయండి. ఇప్పుడు ఆ విధంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొక విషయం అక్కడ నేను వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలిసింది ఏంటంటే ఈ చందనపు చెట్టు అనేది ఎప్పుడైనా మీరు చూసారనుకోండి, చందనపు చెట్టు అనేది మీరు ఎప్పుడైనా చూస్తే దానిలో ఈ చెట్టులో ఒక భాగం నుంచి మాత్రమే ఎక్కువ నూనె అనేది వస్తుందన్నమాట. ఆ భాగం అనేది వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసేసి మిగిలిన భాగాలు ఎక్కడైతే నూనె తక్కువ ఉంటుందో ఆ భాగాలు మాత్రమే బయట ఇస్తారనమాట. మీకు ఇప్పుడు చందనపు చెక్క అనేది మీకు దొరికిన దానిలో నూనె అనేది ఉండదన్నమాట. అంటే రామాయణ కాలంలోని వాళ్ళు కాల్చిన చందనపు చెక్కకి మన చెక్కకి కొంచెం తేడా అనేది ఉంది. అది ఈ విషయం కూడా నాకు అర్థమైందండి. వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైంది. అది ఇలా జరిగిందండి. అయితే ఇప్పుడు ఇలాగా జరిగిందనమాట. ఇప్పుడు మీకు చందనపు చెక్కను మీరు తీసుకొని వచ్చి మీ ఇంట్లో కాల్చినా సరే మీకు అది ఉండదు. అది ఈ విధంగా దేవదారు అన్ని చెట్లకి ఇలాగే చేశారు. ఇటువంటి ఏంటంటే ఇప్పుడు రామాయణ కాలంలోని ఇప్పుడు చెప్పారు కదా ఈ చందన, అగరు ఇంకా ఇవన్నీను, వీటిలో అన్నిట్లో చందనం అనేది చాలా ముఖ్యమండి. ఇది ఈ విధంగా జరిగిందనమాట. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు ఉండే
ఇప్పుడు ఈ అగరబత్తులు ఈ రకరకాలవన్నీ ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి కదా, ప్రపంచమంతా దొరుకుతున్నాయి, ఇక్కడే కాదు ప్రపంచమంతా దొరుకుతున్నాయి అనమాట. వీటిలోని ఏమైందనంటే ఇప్పుడు ఈ చెక్క అనేది వేస్తారనమాట. ఇంకా ఒక్కొక్కసారి బొగ్గు వేస్తారు, ఒక్కొక్కసారి చెక్క వేస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ చెక్క అనేది ఈ చివరిన కాల్చినప్పుడు మధ్య మధ్యన అది ముందుకు వెళ్ళదనమాట, ఆగిపోద్ది. 10 సార్లు కాలుస్తుండాలి. అదేమో చాలా చిరాకు కదండి అందరికీ. ఒకసారి వెలిగిస్తే మళ్ళీ అది వెలుగు అనేది చివరి వరకు ఉండాలి, ఆ విధంగా ఉండాలి కదా. అందుకే వీళ్ళు ఏం చేశారని అంటే పొటాషియం నైట్రేట్ అని, సోడియం నైట్రేట్ అని, పొటాషియం క్లోరేట్ అని ఇవన్నీ కెమికల్స్ అన్నీ వేస్తారండి దీనిలో. దానివల్ల ఏంటంటే ముందు నుంచి చివరి వరకు వస్తుందన్నమాట అగ్గి అనేది. ఇంకొక విషయం ఏం చేస్తున్నారంటే ఏదో వియత్నాంలో జోస్ చెట్టు అని ఒకటి ఏదో ఉందన్నమాట. మనకి ఇప్పుడు ఇది దాసిన చెక్క అనేది ఇక్కడటండి మధ్యలోని ఉంటుందంట నూనె అనేది. అది మనకి ఇవ్వరండి, బయటన ఎక్కడ దొరకదు అనమాట. అది వెంటనే వచ్చినప్పుడు దాన్ని తీసేసి దాన్నేమో నూనె అనేది మనం మధ్యనే ఉంటుంది అనమాట నూనె. ఈ నూనె అనేది వెంటనే తీసేసి దాన్నేమో అమ్మేస్తారట, మిగిలినవన్నీ మనకి ఇస్తారట. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టినా మీకు మంచి అగరబత్తి అనేది దొరకదు అనమాట, నిజమైన చందనం ముక్క అనేది మీకు దొరకదు అనమాట. ఈ విధంగా జరిగిందండి. ఇంకొకటి ఏంటంటే ఈ పొటాషియం నైట్రేట్ ఇవన్నీ వేస్తారనమాట, వేస్తేనే అది చివరి వరకు కాలుతుంది. సో ఈ చెక్క ఒకటి ఉంటుంది, ఈ చెక్కకి ఏంటంటే చెక్కలోని బొగ్గు ఒకటి కలుపుతారు. ఇంకో రెండో విషయం ఏంటంటే ఈ పొటాషియం నైట్రేటు, సోడియం నైట్రేటు, ఇంకా పొటాషియం క్లోరేట్ ఇవన్నీ కలుపుతారు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం నూనెతోని జిగటగా ఉంటుంది అనమాట. ఈ జోస్ మొక్క అని ఒకటి ఉంది, అదేమో చెట్టు అనమాట. ఆ చెట్టు ఏమో వియత్నాంలో ఉన్నది, అది కూడా కొంచెం కలుపుతారు. గుగ్గిలం కూడా ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చి కలుపుతారు. ఇవన్నీ కలిపితే మీకు అవుతున్నాయండి. ఇది సమస్య. ఈ చెక్క బదులు ఏంటంటే ఈ చందనపు చెక్క మీరు కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొంటే ఈ పైన ఆకుల దగ్గర ఉంటాయి కదా, ఈ రూట్స్ దగ్గర కిందనవన్నీ ఉంటాయి కదా, ఈ చందనం చెక్క మాత్రమే మీకు దొరుకుతుంది అనమాట. ఇది మధ్యలో ఉంది మాత్రం మీకు దొరకదు అనమాట. అది చాలే అని అనేస్తారు. నేను అడిగాను ఎందుకు అలాగానంటే చాలు, అది వాళ్ళకి అనవసరం, మన నూనె తీసుకోవాలని చెప్తారనమాట. ఈ విధంగా జరిగిందండి ఇక్కడ. దీనివల్ల ఏమైందనంటే ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా రసాయనాలతోనే ఉన్నాయన్నమాట, కెమికల్స్తో ఉన్నాయన్నమాట. ఇది మీరు ఇప్పుడు బయటికి తీయలేరు, మీకు ఇంకా కొంచెం కష్టం అనమాట. ఇదంతాను ఇలాగా అంత సులభం కాదనమాట. ఇప్పుడు బాగా మునిగిపోయారు కదా, ఇప్పుడు మీరు బయటికి రాలేరనమాట. మొత్తం పోవడం ఒకటే అవుతుంది, అంతకు తప్పించి ఇంకా చెప్పలేము. అంత వెంకటేశ్వర స్వామికి కూడా ఇది సమస్య. వెంకటేశ్వర స్వామికి మీరు ఇది వెలిగించేటప్పుడు సమస్య అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్న ఆ దేవుడికే దిక్కు లేనప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళకి ఏంటంటే మానవులకి ఏం అవసరం లేదనమాట. ఇది జరిగింది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు సమస్య ఇంకోటి ఏంటంటే వస్తుంది. నేను ఒక 2 ఏళ్ళ పాటు దీని మీద పరిశోధన చేశాను అన్నమాట. అయితే ఎలాగైనా ఈ చందనపు చెక్కలోని ఆ నూనె వేసి దాన్ని మనం ఏదైనా ప్రయత్నం చేద్దామన్నా అది రాదండి, అది అంత సులభం కాదు. ఇది ప్రకృతి సంబంధించిన విషయం కదా. చందనపు చెక్కలోన ఆ నూనె ఉండేటట్టు మనం మామూలు చెక్కలో కూడా అలా నూనె పెట్టి చేద్దామని అలాగ ప్రయత్నం చేసాము, కానీ అంత సులభం కాదనమాట, అలా అవ్వదు. సో ఆ నూనె అక్కడ అలాగే రావాలి, అది అలాగే జరగాలన్నమాట ప్రకృతి ప్రకారం, లేకపోతే ఎప్పుడో ఎవరో చేసేస్తారు కదా, అది అవ్వదు. ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటనంటే ఈ పూజ అనేది చేసేటప్పుడు కొంచెం శుభ్రం అనేది ఉండాలన్నమాట. ఆ శుభ్రం అనేది మనకు అనిపిస్తుంది, ఎందుకంటే ఒక ప్రదేశంలో కూర్చొని పూజ చేసేటప్పుడు నేను 2 సంవత్సరాలు అంటే విష్ణు సహస్రనామం నేను చదివేటప్పుడు కొంచెం నేల ఇచ్చేసాం, కానీ గాలిని కూడా మనం కొంచెం పవిత్రం చేయాలని అనుకుంటాం అన్నమాట. అందుకే ఏంటంటే ఇవన్నీ వెలిగిస్తుంటాం గాలిని పవిత్రం చేయడానికి. ఇప్పుడు మనం ఏంటంటే ఏదో ఒకసారి 2 సార్లు చదువుతుంటాము రోజుకి అలాగా. ఇప్పుడు ఒక బ్రాహ్మణుని చూసుకుంటే అతను ఉదయం నుంచి రాత్రి వరకు అదే పనిలో ఉంటారు. ఇంకా ఇమాంలో అలాగేనండి. ఇంకా వాళ్ళు గాలిని పవిత్రం చేయాలంటే ముఖ్యంగా ఇవి వెలిగించాలి, ఇంకా వేరే దారి అంటూ వాళ్ళకి లేదు.
సో వెలిగించితేనే అది పవిత్రంగా స్థలం అంతా పవిత్రంగా ఉండేటట్టు నేను వాళ్ళ మనసులో అనిపిస్తుంటుంది అనమాట. సో ఇది వెలిగించకూడదు అనేది లేదు. సో వెలిగించాలి, దానికి ఇంకా విరుగుడు అంటూ ఏమి లేదు, వెలిగించాలన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇదేమో ఇక్కడ చందనపు చెట్టు దగ్గర ఇక్కడ ఇలా తీసేశారు వీళ్ళు. వాళ్ళు అక్కడ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే తీసేశారు. ఇది 18వ శతాబ్దం నుంచి వాళ్ళు చేసి ఉండరండి ఇలాగా. ఇప్పుడు ఈ మధ్యనే అనుకుంటాను ఇటువంటివన్నీ వేషాలన్నీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కువ ఖరీదు ఉంటుంది, ఇలా అనవసరం అని చెప్పాను. ఇండియాలో అందరూ అసలు ఉండరు కదా, ఇండియాలో అందరూ పేదోళ్ళు కదా, డబ్బులు అనేవి మనకు ఉండవు అని ఏవో మాటలు చెప్పేసి ఇవి చేశారు. సో వాళ్ళేమో ఇది ఇవ్వరు బయటికి, ఈ చెక్క అనేది మనకు దొరకదు, ఎన్ని లక్షలు పెట్టినా దొరకదు అనమాట. ఎందుకంటే ఆ చెక్కలోంచి వాళ్ళు నూనె తీసి ఆ నూనె అనేది వేరేగా అమ్ముకుంటారు, ఈ చెక్క అనేది వాళ్ళు ఇది చేస్తారు. ఇంకా వేరే చెట్టు దగ్గర నుంచి అయినా ఉండాలని చందన చెట్లు అనేవి ఎవరు పెంచరు, రైతులు అనేవారు పెంచరు అనమాట. ఎందుకంటే ఈ గోలంతా ఎవరు పడతాడు, అది ఈ విధంగా జరిగిందనమాట. సో దీనికి ఇంకా విరుగుడు అనేది లేదు. సో చివరికి ఏంటనంటే ఈ క్యాన్సర్లు ఇవన్నీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మామూలు చెక్క అనేది బొగ్గు అనేది వేయడం బదులు వీళ్ళు బొగ్గు గనుల్లోంచి వచ్చిన బొగ్గును కూడా వేస్తున్నారు కొంతమంది. ఆ బొగ్గు గనుల నుంచి వచ్చిన బొగ్గుని అనేది మండిస్తే అది ఇంకా ప్రమాదం అనమాట. సో ఇవన్నీ నల్లగా ఉన్నాయి కదా, ఇదంతాను ఈ నలుపు అనేది బొగ్గు నుంచి వస్తుంది అనమాట, చార్కోల్ అంటారు అది. సో ఈ విధంగా జరిగింది మొత్తం అంతా. నేను అందుకే ఏంటంటే నేను ఇంకా నా పథకం ఏంటనంటే ఒక మంచిది నేను చేసుకుని చాలా న్యాచురల్గా ఉండేది నేను చేసుకుని నేను పూజ చేసుకోవచ్చు, ఇంకా అది బాగానే ఉండొచ్చు అని చెప్పేసి నేను చేశాను. కానీ ఆ చందనపు చెట్టుని అలా చేయడం అంత సులభం కాదనమాట అండి, అది. సో ఈ విధంగా ఏంటంటే నాశనానికి ఈ విధంగా చేశారనమాట ఆ వ్యాపారస్తులు. ఇంకా ఈ మైసూర్లో నుండే మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ వాళ్ళు, ఇంకా అది గవర్నమెంట్ సంస్థ మళ్ళీ మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ అంటే అది. ఇంకా ఇది వ్యాపారం, వాళ్ళు వ్యాపారస్తులే కదా, వాళ్ళు కూడా వ్యాపారం అనేది గవర్నమెంట్ చేసినా ఎవరు మామూలు వాళ్ళు చేసినా వ్యాపారమే. ఈ వీళ్ళు ఇంకా ఈ చెట్టు అనేది పెంచడానికి ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి మరి విరుగుడు ఏంటి అని అంటే, ఒకటి చందనపు చెట్లు ఎవరైనా పెంచుకోవచ్చు, దానికి సంబంధం లేదని ఒకటి పెట్టాలన్నట్టు ముఖ్యంగా. దాని తర్వాత ఈ చందనపు చెట్టు అనేది పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా వాటికి వ్యాపారం అనేది చెయ్యాలి, అది నెమ్మదిగా మార్చాలి. ఇది అంత సులభం కాదు. ఆ చందనపు చెట్టు అనేది చూసుకుంటే 10 సంవత్సరాల్లోనే కొంచెం పెరుగుతుందండి, 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెరుగుతుంది. బాగా ఎక్కువ నూనె రావాలంటే 15 సంవత్సరాల వరకు ఉంచొచ్చారు, కానీ 10 సంవత్సరాల వరకు కొట్టేది అది చాలు అనమాట. 12-20 సంవత్సరాలు, కానీ 30 సంవత్సరాలు దాటితే ఇంకా బాగుంటుందంట, నూనె అంతా బాగుంటుందంట. ఇప్పుడు ఇవన్నీ జరిగే పనులు కాదు కాబట్టి దీనికి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా తెలీదు. దీనికి ఏముంటుంది, విరుగుడు ఏం ఉండదండి, దీనికి విరుగుడు అనేది లేదు.